వరల్డ్ ఆస్టియోపోరోసిస్ డే సందర్భంగా ఆస్టియోపోరోసిస్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియోలో మనం మగవారిలో ఆస్టియోపోరోసిస్ వస్తుందా, అయితే దానికి గల కారణాలు ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం, నేను మీ డాక్టర్ శ్రీరామ్ ఫ్రమ్ శ్రీరామ్ స్పైన్ అండ్ ఆర్థో సెంటర్. ఈ ఆస్టియోపోరోసిస్ లేదా గోలి ఎముకల వ్యాధి అన్నది మనం సర్వసాధారణంగా ఆడవారిలో చూస్తూ ఉంటాం. పర్టికులర్గా 45 to 50 ఇయర్స్ దాటిన తర్వాత దాని యొక్క సిమ్టమ్స్ అన్నవి వాళ్ళలో గమనిస్తూ ఉంటాం. అయితే వ్యాధి మగవారిలో కూడా చూడవచ్చు. అయితే మగవారిలో కొంతమందిలో ఈ ప్రాబ్లం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు ఎవరంటే ఎక్కువగా ఆల్కహాల్ లేదా స్మోకింగ్ చేసే వాళ్ళలో, పర్టికులర్గా స్మోకింగ్ అన్నది ఎంత చేసినా కూడా డేంజరస్సే. రోజుకు ఒక సిగరెట్టే కాలుస్తాను లేదా ఒక ప్యాకెట్ కాల్చినా, ఒక సిగరెట్ కాల్చినా కూడా ఈ ఎముకల మీద హెల్త్ అన్నది ఎఫెక్ట్ చేస్తాయి. సో స్మోకింగ్ అన్నది వెరీ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ఆస్టియోపోరోసిస్. అదేవిధంగా ఆల్కహాలిజం, డైలీ మోర్ దెన్ 2 drinks per day తీసుకునే వాళ్ళల్లో ఈ ఆస్టియోపోరోసిస్ అన్నది మగవారిలో చాలా ఎక్కువగా గమనిస్తాం. అదేవిధంగా ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ ఆస్టియోపోరోసిస్ అన్నది ఎక్కువగా కొంతమందిలో అనబాలిక్ స్టెరాయిడ్స్ అన్నవి యూజ్ చేస్తూ ఉంటారు బాడీ యాజ్ అ పార్ట్ ఆఫ్ దైర్ మజిల్ బిల్డింగ్ ప్రోగ్రామ్. అవి యూజ్ చేసే వాళ్ళల్లో కూడా ఈ ఆస్టియోపోరోసిస్ అన్నది మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. మరి కొంతమందిలో ఈ కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉండడం వల్ల, లైక్ థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, హైపర్ థైరాయిడిజం, అదేవిధంగా కొన్ని హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ లైక్ మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్స్ ఉండే వాళ్ళలో కూడా మనం గమనిస్తూ ఉంటాం. అదేవిధంగా ఇంకొక ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ మగవారిలో ఏంటంటే, చిన్న వయసు నుంచే పర్టికులర్గా ఎర్లీ 20s నుంచి కూడా రెగ్యులర్ ఎక్సర్సైజ్ అన్నది అలవాటు లేనప్పుడు, ఎప్పుడైతే మనం వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ లేదా స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అన్నవి చేయట్లేదో, ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ మజిల్స్ లేదా బోన్స్ అన్నది స్టిమ్యులేషన్ అన్నది ఉండదు. ఎప్పుడైతే అప్రాప్రియేట్ స్టిమ్యులేషన్ ఉండదో వాటి యొక్క స్ట్రెంగ్త్ అన్నది, పీక్ స్ట్రెంగ్త్ అన్నది రీచ్ అవ్వడం అన్నది జరగదు. జనరల్గా ఏంటంటే మన బాడీలో ఉండే బోన్ స్ట్రెంగ్త్ అన్నది పీక్ విల్ రీచ్ అరౌండ్ ఏజ్ ఆఫ్ 30 to 35 years. అంటే 30 to 35 ఏళ్ల మధ్యలో మన బోన్ స్ట్రెంగ్త్ ఎంత ఉంటుందో 70-80 ఏళ్లలో మన బోన్ స్ట్రెంగ్త్ని అది డిటర్మైన్ చేస్తుంది. ఎందుకంటే ఆ తర్వాత నుంచి మన బోన్ యొక్క స్ట్రెంగ్త్ అన్నది గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంటుంది. సో ఎవరైతే ఎక్సర్సైజ్ అన్నది రెగ్యులర్గా చేయరో వాళ్ళ యొక్క బోన్ స్ట్రెంగ్త్ అన్నది 30 to 35 ఏజ్లోనే చాలా తక్కువగా ఉంటుంది. అప్పుడు మనకి 70 years అప్పుడు ఆ బోన్ స్ట్రెంగ్త్ అన్నది ఇంకా తక్కువగా ఉండి దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఇటువంటి అన్నీ ప్రివెంట్ చేయడానికి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చేసి రెగ్యులర్ ఎక్సర్సైజ్, పర్టికులర్గా స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ ప్లీజ్ డూ షేర్ ద వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ధన్యవాదాలు.